సో రీసెంట్ గా ఐబొమ్మ అడ్మిన్ ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత 2-3 రోజుల నుంచి చాలా ట్రెండ్ అవుతుంది. అంటే సెలబ్రిటీస్ కూడా దీనిపై స్పందించి సే నో టు పైరసీ. సో ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయడం వల్ల సో ఇంకొకళ్ళు భయపడతారని చాలా మంది చెప్తున్నారు. చాలా వీడియోస్ కూడా యూట్యూబ్ లో ఉన్నాయి ఈ ఇమ్మడి రవి గురించి. సో అతని బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేశారు. అతని భార్యే ఇతన్ని పట్టించడానికి ట్రై చేసింది అని ఇలా చాలా న్యూస్ లో వస్తూనే ఉన్నాయి. బట్ నేను ఒక సామాన్య మనిషిలాగా మనం పైరసీ గురించి మాట్లాడుకుందాం. సో ఈ ఈ పైరేటెడ్ సినిమాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అంటే ఎండ్ ఆఫ్ ద వీడియో రవి చేసింది రైటా లేదా రాంగా, లేదా ప్రొడ్యూసర్స్ దే తప్ప లేదా వాళ్ళదే రాంగా అనేది ఎండ్ ఆఫ్ ద వీడియోలో అప్పుడు మనం మాట్లాడుకుందాం. సో ముందైతే మనం పైరసీ గురించి మాట్లాడుకుందాం. సో మనకి పైరసీ ఎప్పుడు గుర్తొస్తుందంటే, సో మనకి సడన్ గా మూవీ చూడాలనిపించినప్పుడు ఒక కొత్త సినిమా వచ్చింది, ఇక్కడ నుంచి థియేటర్ కి వెళ్ళాలంటే చాలా చార్జెస్ అవుతాయి, ఫ్యామిలీని అంతా తీసుకెళ్లాలంటే చాలా ఖర్చు అవుతుంది. మనం సింగిల్ గా వెళ్ళాలన్నా సరే ఇప్పుడున్న ఈ మల్టీప్లెక్స్ ఎక్స్పోజర్ లో సింగిల్ గా వెళ్ళాలన్నా సరే చాలా ఖర్చు అయిపోతుంది. అదే పైరసీ అయితే చక్కగా మన ఇంట్లో కూర్చుని ఒక హై స్పీడ్ ఇంటర్నెట్ ఉంటే, ఒక మంచి వైఫై సెటప్ ఉంటే మన ఇంట్లో కూర్చుని మనమే చక్కగా పైరసీ మూవీస్ చూడొచ్చు. ఆ మూవీ ఆ రోజు రిలీజ్ అయితే సాయంత్రానికల్లా ఐబొమ్మ, బప్పం లాంటి వాటిలో వచ్చేస్తుంది. సరే ఇక్కడ వరకు బానే ఉంది అంతా. అంటే కుటుంబ సమేతంగా కూడా చూస్తున్నారు ఈ మధ్యన పైరసీని. ఓకే, ఇంత సేఫ్ గా ఉంది, ఇక్కడ వరకు బానే ఉంది. బట్ ఎప్పుడైనా మీరు గమనించారా? సో ఇంత పైరేటెడ్ కాంటెంట్ అనేది ఎందుకు మనకి ఫ్రీగా దొరుకుతుంది? మన డేటా ఏమన్నా చోరీ అవుతుందా అనేది మీరు ఎప్పుడైనా గమనించుంటారా? యాక్చువల్లీ ఆ సినిమా చూసినంత సేపు, ఎంటర్టైన్మెంట్ పొందుతున్నంత సేపు మనకు అసలు అలా అనిపించదు. ఎవరో మనకి ఇలా సాయం చేశారు. సో ఇప్పుడంటే ఐబొమ్మ అడ్మిన్ ఎవరో మనకు తెలుస్తుంది, ఇమ్మడి రవి అని. ఒకప్పుడు తెలిసేది కాదు. అతను ఎవడో కానీ నిజంగా మహానుభావుడు, దేవుడు అనేవాళ్ళు. నిజం చెప్పాలంటే అతను చాలా మందికి ఈ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారని చెప్పొచ్చు. అంటే థియేటర్స్ కి వెళ్ళలేని వాళ్ళందరికీ ఇమ్మడి రవి ఎంతో సపోర్ట్ గా నిలిచి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడని అనుకుందాం. బట్ కాకపోతే మీరు చూసే ఉంటే నా దగ్గర చాలా పోలీసులకి వార్నింగ్ ఇస్తా ఒకటి రిలీజ్ చేశాడు రవి. అయితే నా దగ్గర కొన్ని వందల మంది డేటా ఉంది. సో మీరు గనక నన్ను అరెస్ట్ చేయడానికి ఇలా ట్రై చేస్తే గనక నేను ఆ డేటా లీక్ చేస్తా అని చెప్పాడు. సో దీన్ని బట్టి ఇప్పుడు ఏమర్థం అవుతుందంటే, సో ఈ పైరసీ చూసినప్పుడు ఏంటంటే ఆ కుకీస్, యాడ్స్ కానీ సో ఇదంతా ఫ్లోట్ అవుతున్నప్పుడు మన డేటా కూడా, మనం పొరపాటున ఏమన్నా క్లిక్ చేస్తే మన డేటా కూడా వెళ్ళిపోతుంది. సో ఇది మనం అస్సలు గమనించట్లేదు. సో ఐబొమ్మ, పప్పం అనే కాదు, ఏ పైరసీ వెబ్సైట్ అయినా సరే, ఏ పైరేటెడ్ కాంటెంట్ అయినా సరే మనం ఇంటర్నెట్ లో చూస్తున్నప్పుడు స్పెసిఫిక్ గా మన మెయిల్ అకౌంట్ తో లాగిన్ అయి చూస్తున్నప్పుడు ఖచ్చితంగా మన డేటా చోరీ జరిగే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు నేను చెప్తున్నప్పుడే మీకు అనిపించవచ్చు, అసలు నిజంగా ఐబొమ్మ లేకపోతే మేము చాలా సినిమాలు మిస్ అయిపోయేవాళ్ళం తెలుసా? ఎందుకంటే కొన్ని సినిమాలు అయితే అసలు థియేటర్ లో చూడలేం. అలాంటిది మేము మొబైల్లో, ల్యాప్టాప్స్ లో, టీవీలో చూస్తున్నాం. అలాంటిది ఐబొమ్మ తప్పంటావేంటి అని మీరు నన్ను అడగచ్చు. నేను ఐబొమ్మ అని తప్పని ఎక్కడా చెప్పట్లేదు. అంటే మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. అంటే ఒక లేమ్యాన్ టర్మ్స్, అంటే ఒక సాధారణ వ్యక్తిలా మాట్లాడుకుంటే ఐబొమ్మ అనేది చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళకి, వీళ్ళందరికీ ఒక గొప్ప అసెట్ అన్నమాట ఐబొమ్మ అనేది. బట్ ఇప్పుడు ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసుకుంటే అన్నన్ని కోట్లు పెట్టి వాళ్ళు సినిమాలు తీస్తున్నారు. సో సినిమాలు తీస్తున్న తర్వాత పొద్దున్న రిలీజ్ అయిన సినిమా సాయంత్రానికే అందరికి మొబైల్‌లో, ల్యాప్‌టాప్‌లో వచ్చేస్తే ఆ బాధ ఎంత దారుణంగా ఉంటది. సరే మనం అనుకుందాం, ఇది సినిమా అనేది ఓన్లీ కమర్షియల్ పర్పస్ మాత్రమే, వాళ్ళు దేశాన్నే ఉద్ధరించట్లేదు అని మనం అనుకుందాం. బట్ వాళ్ళు ఎంతో మందికి పనిస్తున్నారు. సో అది మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఈ పైరసీ కాంటెంట్ ఎక్కువ అవడం వల్ల ఏమవుతుందంటే, ఆ స్టార్ హీరోలు వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. సో వాళ్ళు ఏదో ఒక సినిమాలు చేసుకుంటానే ఉంటారు. బట్ ప్రాబ్లం ఎవరికంటే మధ్య స్థాయి, ఇంకా కింద స్థాయి కార్మికులు ఎవరైతే ఉంటారో, సినీ కార్మికులు, చిన్న చిన్న టెక్నీషియన్లు ఎవరైతే ఉంటారో వీళ్ళకి మాత్రం చాలా దెబ్బ పడిపోతుంది. ఇది మనం ఒక సాధారణ ప్రేక్షకుల్లా చూస్తే మనం ఈ విషయాలన్నీ గమనించం. వాడు కొంచెం డీప్ డౌన్ గా వెళ్ళి ఆలోచిస్తే అప్పుడు మనకి ఈ విషయాలన్నీ అర్థమవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ చిన్న కార్మికులు, ఈ మధ్యలో ఉండే చిన్న చిన్న టెక్నీషియన్స్ ఎవరైతే ఉంటారో, సినీ కార్మికులు, వీళ్ళందరికీ ఏంటంటే చాలా నష్టం వచ్చే అవకాశం ఉంది. సో రేపొద్దున ప్రొడ్యూసర్ అంతంత డబ్బులు పెట్టి వాళ్ళు ముందుకు రాలేరు. ఇలా అంటే మనం కొన్ని సార్లు చూసే ఉంటాం. నిజానికి చెప్పాలంటే 'లిటిల్ హార్ట్స్' అనే సినిమా ఎప్పుడుకో ఐబొమ్మలో వచ్చింది. అంటే ఆ రవి కూడా ఎలా అంటే, సో ఏ సినిమాలో అయితే పెద్ద కాంటెంట్ ఉంటదో, ఇది కూడా థియేటర్ లోకి వెళ్ళి చూడాలా అనే ఒక జనరల్ ఒపీనియన్ ఏదైతే ఉంటదో అది తొందరగా పైరసీలోకి వచ్చేస్తుంది. పైగా బిగ్ బడ్జెట్
టికెట్ రేట్స్ ఎక్కువున్న సినిమాలు ఏవైతే ఉన్నాయో మీరెప్పుడైనా గమనించుంటే ఈ ఐబొమ్మ అల్గోరిథం అంతా మీరెప్పుడైనా గమనించుంటే బిగ్ బడ్జెట్ సినిమాలు గాని, టికెట్ రేట్లు ఎక్కువ పెంచేసిన సినిమాలు ఉంటాయి. అవి మాత్రం తొందరగా పైరసీలోకొచ్చేస్తున్నాయి. ఏదైతే థియేటర్‌లోకెళ్ళి చూడాల్సిన సినిమానో అవన్నీ చాలా లేట్‌గా వస్తున్నాయి. సో, దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, అంటే ఈ రవి అనే వ్యక్తి ఎలా అంటే నాకు తెలిసి మనలో నుంచి అంటే మన ఎమోషన్‌లో నుంచి పుట్టుకొచ్చిందే ఐబొమ్మ అని చెప్పొచ్చు. సో, రవి కూడా మనలో ఒక మనిషే. అంటే ప్రతి ఒక్కళ్ళలో ఒక ఫ్రస్ట్రేషన్ ఉంటది. బట్ కాకపోతే మనం మన డైలీ జీవితంలో సో, మన ఆఫీస్ వర్క్ ఇంకా ఫ్యామిలీ దానిలో పడిపోయి ఇంక మనం అంత పట్టించుకో ఆ ఫ్రస్ట్రేషన్. ఆ టికెట్ రేట్లు ఎందుకు పెంచేశారు? ఆ హీరో ఎందుకు ఆ ఫ్యాన్‌ని కొట్టాడు? తన ఫ్యాన్‌నే కదా ఎందుకు చంపేశాడు? ఆ హీరో ఎందుకు చంపేశాడు? సో, ఇవన్నీ మన జీవితంలో మనం పెద్దగా ఆలోచించం. సో, మనకి మన లైఫ్ ఉంటది. మన ఫ్యామిలీ, పేరెంట్స్, వైఫ్, చిల్డ్రన్ ఈళ్ళందరూ ఉంటారు. అలాగే ఆఫీస్‌లో కొలీగ్స్, బాస్ రోజు ఇదే గోల. సో, మనం వీకెండ్‌లో మాత్రమే సినిమా చూస్తాం. జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం చూస్తాం. మన ఈ చుట్టుపక్కల జరిగేది అసలు మనం పట్టించుకోం. మనకు అవసరం లేదు కూడా. ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్‌కి ఇన్‌సైడ్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందనేది వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది సినిమా ఎంటర్‌టైన్‌మెంట్ వాళ్ళు చూస్తారంతే. సో, ఇది ఇలా జరుగుద్ది. సో, అయితే ఏంటంటే రవి అనే వ్యక్తి నాకు తెలిసి పెద్ద ఫిల్మీ బఫ్ నాకు తెలిసి. అంటే సినిమాలంటే విపరీతమైన ఇష్టం ఉన్న వ్యక్తి. అయితే ఈ ఫ్రస్ట్రేషన్‌ని భరించలేక ఆ ఫ్రస్ట్రేషన్‌లో నుంచి వచ్చిందే ఈ ఐబొమ్మ, బొప్పం. అయితే చాలా మంది సెలబ్రిటీస్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ ఈ రవి లాంటి వ్యక్తి ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ప్రొడ్యూసర్‌లకి చాలా నష్టం. సో, ఇదంతా పక్కన పెడితే ఒక సామాన్య వ్యక్తి థియేటర్‌కి రావాలంటే అంటే మల్టీప్లెక్స్‌కొచ్చి సినిమా చూడాలంటే ఎంత ఖర్చవుతుంది? ఇప్పుడు మనం సామాన్యుల పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి ఆలోచిద్దాం. ఎంత ఖర్చవుతుందంటే ఒక ఫ్యామిలీనంతా తీసుకొని సినిమాకెళ్ళాలంటే వేలల్లో ఖర్చవుతుంది. ఒక రిక్షా తొక్కే అతను, ఒక ఆటో నడుపుకునే అతను ఫ్యామిలీ మొత్తాన్ని మల్టీప్లెక్స్‌కి తీసుకెళ్లాలంటే ఎంత ఖర్చవుతుంది? అంటే రీసెంట్‌గా నా మిత్రుడు ఒక మాట చెప్పాడు. అంటే ఈ పైరసీ గురించి ఒకసారి ఒక డిస్కషన్ వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడన్నమాట. నాకు టికెట్ ప్రైస్ 50-100 లోపల నాకు టికెట్ ప్రైస్ ఉంటే నేను డైరెక్ట్‌గా థియేటర్‌కెళ్ళే సినిమాని జడ్జ్ చేస్తా కదా! నేను పైరసీ ఎందుకు చూస్తాను? ఒక రివ్యూవర్ మాట ఎందుకు నమ్ముతాను? వాడు చెప్పేది నాన్‌సెన్స్ అయినా సరే నేనెందుకు నమ్ముతాను ఒక రివ్యూవర్ మాట? నేను డైరెక్ట్‌గా థియేటర్‌కెళ్ళి సినిమా చూసి అప్పుడు చెప్తా కదా! అని వాడు చెప్పినప్పుడు నాకు కొంచెం ఆలోచింపజేసేలా అనిపించిందన్నమాట. అంటే నిజమే కదా! ఇప్పుడు స్టార్టింగే టికెట్ రేట్లు ఎంత పెంచేశారు. మల్టీప్లెక్స్‌లు తప్ప ఇప్పుడు సింగిల్ స్క్రీన్ అసలు కనిపించట్లేదు. ఎక్కడో పాపులర్ సింగిల్ స్క్రీన్స్ తప్ప అంటే ఇంకా కొంతమంది రన్ చేస్తున్నారు గానీ, చాలా చోట్ల సింగిల్ స్క్రీన్స్ అనేవి అసలు కనిపించట్లేదు. అంటే నేను మల్టీప్లెక్స్ ఉండకూడదని చెప్పట్లేదు. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక క్రెడిబిలిటీ, వాళ్ళొక కేపబిలిటీ ఉంటది. వాళ్ళు అంతవరకే ఖర్చు పెట్టగలరు. ఒక రిక్షా తొక్కే అతను అంతవరకే ఖర్చు పెట్టగలడు. ఒక బిజినెస్ మ్యాన్ ఇంతకన్నా ఎక్కువ మల్టీప్లెక్స్‌లో చూడగలడు. బట్ అందరికీ సినిమా అందుబాటులో ఉండేటట్టు గనక ప్రొడ్యూసర్స్ చేస్తే అందరూ ఖచ్చితంగా థియేటర్‌కొచ్చి సినిమా చూసి అప్పుడు జడ్జ్ చేస్తారు. సినిమా బావుందా? లేదా? అనేది అప్పుడు జడ్జ్ చేస్తారు. సో, మనం సరిగ్గా ఒక 10, 15 సంవత్సరాల క్రితం గనక మనం చూసుకుంటే అంటే ఆ సినిమా పోస్టర్ కొంచెం అట్రాక్టివ్‌గా అనిపించినా లేదా అందులో కొంచెం వెనకాల ప్యాడింగ్ ఆర్టిస్ట్‌లు కొంచెం స్టార్ కమెడియన్స్ కానీ ఎవరైనా ఉన్నా సరే వెంటనే పోస్టర్ చూసి సినిమాకెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో అంటే తెలంగాణలో కాకపోవచ్చు. ఆంధ్రలో ఏంటంటే ఎక్కువగా సినిమా అనేదే మెయిన్ సోర్స్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్. చాలా మందికి సినిమా గురించి వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో లేకపోయినా సరే సినిమాల గురించి డిస్కస్ చేసుకునే వాళ్ళు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి సందులో ఒక గ్రూప్ ఉంటది. సినిమాల గురించి మాత్రం డిస్కస్ చేసుకునేవాళ్ళు. అంటే అక్కడ ఫిల్మీ బఫ్స్ అనేవాళ్ళు ప్రతి ఇంటికి ఒకళ్ళు ఉంటారనమాట. ప్రతి చోట ఉంటారు ఫిల్మీ బఫ్స్. సో, అలాంటి ఆంధ్రప్రదేశ్‌లోని ఇప్పుడెవరు సినిమాలు చూడడానికి అంటే థియేటర్‌కెళ్ళి సినిమాలు చూడడానికి ఇష్టపడట్లేదంటే ఖచ్చితంగా ప్రొడ్యూసర్‌ల లోపము చాలా వరకు ఉందని చెప్పొచ్చు. నేను ఎందుకు ఇంత చెప్తున్నానంటే తప్పనేది అందరి సైడు ఉంది. అంటే మనం పైరసీ గనక ఎంకరేజ్ చేస్తే ఇంకొకళ్ళ జాబ్ పోయే అవకాశం ఉంది. అంటే అఫ్‌కోర్స్ మనకు ఆ 2 గంటల సేపు ఎంటర్‌టైన్‌మెంట్ రావచ్చు. బట్ అదే ఇంకొకళ్ళ జాబ్ పోయే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైమ్ మన డేటాని మనంతట మనమే చోరీ అయ్యేలా కూడా చేస్తున్నాం. ఇది ఒక సైడ్. అంటే మన కాయిన్‌కి 2 సైడ్స్ ఉంటాయంటారు గదా! సో, మనం 2 సైడ్స్ ఆలోచిస్తే మనకిలా కనిపిస్తది. సో, చాలా మంది నేను చూస్తున్న యూట్యూబ్‌లో ఇలా పైరసీ గురించి పబ్లిక్‌ని అడిగితే అసల పోలీసులు నిజంగా ఇలాంటి వాళ్ళందరిని పట్టుకుంటారు. ఎక్కడో కోట్లు మొత్తం దోచేసుకొని ఫారెన్ ఎళ్ళిపోయిన వాళ్ళని అసలు పట్టించుకోవట్లేదు అంటున్నారు. అది కొంతవరకు నిజం ఉంది. బట్ ఏంటంటే ఆ పైరేటెడ్ కాంటెంట్ చూడడం వల్ల వాళ్ళ డేటా చోరీ అయిపోతుందా? సో, పైరసీని ఎంకరేజ్ చేయడం వల్ల ఇంకొకళ్ళ జాబ్ పోతుందా అనేది ఆలోచించట్ల. అంటే సామాన్య జనాల వరకు వాళ్ళు అంతవరకే ఆలోచిస్తారు. కాకపోతే మనం 2 సైడ్స్ ఆలోచిస్తే మనకి ఏది ఫ్యాక్ట్ అనేది మనకు అర్థమవుతుంది. సో, అది చెప్పాలనే నేను కొంచెం ఆగానన్నమాట. లేకపోతే అసల ఫ్లాష్ న్యూస్ వచ్చినప్పుడే చేసేయాల్సింది. ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు. ఆళ్ళొచ్చారు, ఈళ్ళొచ్చారు, ఈళ్ళు పొగిడారు, పోలీసుల్ని ఈళ్ళన్నారు, ఈళ్ళన్నారు అని నేను ఫ్లాష్ న్యూస్ వచ్చినప్పుడే చెప్పేయాలి. బట్ ఇప్పటి వరకు ఎందుకంటే అసలు ముందు ఫ్యాక్ట్స్ చూద్దాం. అసల రవి ఎందుకు అలా చేయాల్సొచ్చింది? మొత్తం ఫ్యాక్ట్స్ అంతా తెలుసుకున్న తర్వాత మాట్లాడదాం అని ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్పాలి.
చెప్పడం జరుగుతుంది. ఇంతకీ పైరసీ వల్ల మీకెంత నష్టం? ఎంత ఎంటర్‌టైన్‌మెంట్? ఎంటర్‌టైన్‌మెంట్ అనేది అందరికీ తెలిసిందే. సో, ఇప్పుడు మనకి అర్ధరాత్రి పూట సినిమా చూడాలనిపిస్తది. మనకి ఓటీటీ తీసుకునే అంటే ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ తీసుకునే డబ్బులు కూడా కొంతమంది దగ్గర ఉండవు ఆ టైంకి. సో, అలాంటప్పుడు ఏంటంటే కంప్లీట్ పైరేటెడ్ కాంటెంట్ మీద డిపెండ్ అయి ఉంటారు. అది కంప్లీట్‌లీ తప్పు, కంప్లీట్‌లీ రాంగ్ అనైతే చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. యాస్ ఎ సామాన్య వ్యక్తిగా పైరసీ అనేది చాలా మంది చూస్తూనే ఉంటారు. బట్ అది ఎక్కువగా ఎంకరేజ్ చేయడం వల్ల దానివల్ల అనర్థాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయనేది మనం గమనించాలనేది ఈ వీడియో ద్వారా నేను చెప్పడం జరిగింది. అలాగే ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కూడా ఏంటంటే, సో మీరంతా జనాలకి సినిమా అంటే ప్రమోషన్స్ చేస్తున్నారు. ఎక్కడెక్కడికో జనాల మధ్యలోకెళ్ళిపోయి, ట్రైన్‌లోకెళ్ళిపోయి, బస్సుల్లోకెళ్ళిపోయి ప్రమోషన్స్ చేస్తున్నారు. రకరకాలుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. కానీ ఆ సినిమా ఒక సామాన్యుడికి కూడా వెళ్తుందా? లేదా? అనేది వాళ్ళు అస్సలు పట్టించుకోవట్లేదు. ఒక్కసారి గనక దాని మీద కాన్సంట్రేట్ చేస్తే జనాలు ఖచ్చితంగా థియేటర్‌కొస్తారు. నేను ఒకసారి మొన్న రీసెంట్‌గా ఒక సినిమా చూడడానికెళ్ళా. అంటే సింగిల్ స్క్రీన్ థియేటర్‌కెళ్ళా. ఆల్‌మోస్ట్ 60-70% థియేటర్ ఫిల్ అయిపోయింది. అంత యంగ్‌స్టర్స్ మిడిల్ ఏజ్ వాళ్ళే ఉన్నారు. సినిమాలు చూడడానికి జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బట్ అంతంత పెట్టి మల్టీప్లెక్స్‌కి ఒక సామాన్య వ్యక్తి ఎళ్ళాలంటే సింగిల్ స్క్రీన్స్ అన్నీ అసల పోతున్నాయి. దాన్ని పట్టించుకోవడం కూడా పట్టించుకోవట్లే. అంతంత పెట్టి ఒక సామాన్యుడు మల్టీప్లెక్స్‌కెళ్ళాలంటే అవ్వని పని. సో, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అలా ఒక ఫ్రస్ట్రేషన్ నుంచి స్టార్ట్ అయింది. ఈ ఐబొమ్మ, బప్పం, ఈ పైరేటెడ్ కంటెంట్ ఇంకా చాలా పేర్లున్నాయి. ఇంకా చాలా పైరసీ వెబ్‌సైట్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే ఇప్పుడు రవిని పట్టుకున్నారు. ఈ ఫ్రస్ట్రేషన్‌లోనే ఇంకో గిరి వస్తాడు. ఆ గిరిని ఎప్పుడు పట్టుకుంటారు? ఒక సామాన్యుడు పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ ఇస్తే ఒక పేదవాడు అంత పట్టించుకోరు. అదే ఒక ఇంత నిర్మాతలు వెళ్లి అడిగేసరికి సో వాళ్ళకు వెంటనే వాళ్ళు స్టార్ట్ చేసేసి ఇంత శ్రమపడి రవిని పట్టుకున్నారు. సో ఇదంతా చూస్తే ఏమనిపిస్తుందంటే నిజంగా అంటే రవిని ఎంకరేజ్ చేయాలా లేదా అనేది పక్కన పెడితే రవికొచ్చిన ఆ ఫ్రస్ట్రేషన్ ఏంటనేది అది ఫస్ట్ నుంచి ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి వచ్చింది. అంటే వాళ్ళు ఇండైరెక్ట్ గా వాళ్ళే పైరసీని ఎంకరేజ్ చేస్తున్నారా అంటే యెస్, కొంతవరకు వాళ్ళే ఎంకరేజ్ చేస్తున్నారు. సో సామాన్యులందరికీ థియేటర్‌లో సినిమా చూడడానికి అందుబాటు కల్పిస్తే ఖచ్చితంగా వాళ్ళొస్తారు కదా థియేటర్‌కి. అలాగే కొంచెం హీరోలకిచ్చే రెమ్యూనరేషన్‌ల మీద కన్నా కథకి గనక డబ్బులు పెడితే ఖచ్చితంగా థియేటర్స్‌కొస్తారు. కథలో క్వాలిటీ ఉంటే ఖచ్చితంగా థియేటర్‌కి జనాలొస్తారు. కానీ అలా కాకుండా ఫారెన్ ట్రిప్పులని చెప్పేసి వీళ్ళ సొంత ట్రిప్పులేసేసుకొని హీరోలకి రెమ్యూనరేషన్‌లు ఎక్కువగా ఇక్కడ తెలుగు హీరోయిన్స్ ఇక్కడ హైదరాబాద్‌లోనే కనిపిస్తూ ఉంటారు. లేదు మాకు బాంబే సరుకే కావాలని ఎళ్లి తీసుకొస్తా ఉంటారు. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే సో వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారు. బట్ సినిమా రిలీజ్ అయ్యేసరికి మాత్రం ఈ కింద స్థాయిలో ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ పైరసీ వల్ల, దీని వల్ల వాళ్ళే ఎక్కువ నష్టపోతున్నారు. సో ఇది పైరసీ అనేది ఎలా స్టార్ట్ అయింది? దానివల్ల నష్టం, లాభం అనేది పూర్తిగా ఈ వీడియోలో మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. సో ఈ రవి చేసిన దానిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. అలాగే ఆ పైరసీ చూడడం వల్ల మీకేమైనా డేటా లాస్ ఏమైనా జరిగినట్టు మీకు అనిపించిందా? మీకెప్పుడైనా డౌట్ వచ్చిందా? అది కూడా కింద కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. తెలియని వాళ్ళు ఎవరికైనా దాని గురించి తెలుసుద్ది. అలాగే ఈ వీడియో గనక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.